Hello friends, welcome to our channel All in One Film Updates. Couldn't catch me, I be moving fast. Call me a shooting star. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి రికమెండెడ్ మూవీస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీ ముందుకి. అండ్ ఈ మూవీ లిస్ట్ లో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఈ మూవీలు ఎందుకురా మనం మిస్ అయ్యాంరా అని. అలాంటి కొన్ని మూవీస్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి ముక్కందన్ ఉన్ని. 7.9 IMB రేటింగ్ లో వచ్చిన ఈ మూవీ అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. ఈ మూవీలో యాక్టర్ వచ్చేసరికి వినీత్ శ్రీనివాస్ అయితే నటించారు ఈ మూవీలో. అండ్ స్టోరీ లైన్ వచ్చేసరికి హీరో అయితే ఒక అన్ఎంప్లాయ్ లాయర్ గా అయితే ఉంటాడు. అండ్ జాబ్ లేక మనీ లేక అయితే ఇబ్బంది పడుతూ ఉంటాడు. అండ్ అతనికి తెలిసిన ఒక ఐడియా వల్ల అతను ఎలా ఒక రిచెస్ట్ పర్సన్ గా అయ్యాడు అనేదే మూవీ. అండ్ ఆ మూమెంట్ లో ఆ లాయర్ తన సెల్ఫిష్ పనుల వల్ల ఏమేం చేశాడు అనేదే మూవీ. ఫ్రెండ్స్ ఈ మూవీని అయితే నేనైతే 3 times అయితే చూశాను. బట్ ఎన్నిసార్లు చూసినా మూవీలో ఉన్న క్యారెక్టరైజేషన్స్ మాత్రం మళ్ళీ చూడాలి అనిపించేలా చేస్తుంది మూవీని. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ అయితే ముక్కందన్ ఉన్ని క్యారెక్టర్ ముఖ్యంగా మీకైతే బాగా నచ్చుతుంది. బెస్ట్ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఎంగేజింగ్ మూవీ సస్పెన్స్ అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్ నంబర్ 2 లో వచ్చేసరికి సేవ్ ద టైగర్స్. ఫ్రెండ్స్ ఇదైతే ఒక సిరీస్ గా అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ సీజన్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఈ సిరీస్ స్టోరీ వచ్చేసరికి వెరీ సస్పెన్స్ థ్రిల్లర్ తో అయితే వచ్చింది ఈ సిరీస్. ఈ సిరీస్ లో స్టోరీ వచ్చేసి ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళ లైఫ్ లో ఒక మిస్టీరియస్ కేస్ అయితే ఫేస్ అయితే చేస్తారు వాళ్ళు. ఆ మిస్టీరియస్ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. మిస్టీరియస్ ప్రాబ్లం ఏంటనేది అయితే మీరు సిరీస్ అయితే చూసి తెలుసుకోండి. ఈ వెబ్ సిరీస్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మరి ఎంగేజింగ్ గా ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ లో అయితే ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంది, దాన్ని ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దు. నెక్స్ట్ నంబర్ 3 లో వచ్చేసి స్క్రీమ్ 6 అయితే ఉంది. ఇంగ్లీష్ లో 6.7 IMB రేటింగ్ తో అయితే ఈ సిరీస్ అయితే అవైలబుల్ గా ఉంది ప్రైమ్ వీడియోలో. ఒక మంచి హారర్ మిస్టరీ సిరీస్ చూడాలి అనుకుంటే ఈ సిరీస్ అయితే మీకు రైట్ చాయిస్. స్టోరీ వచ్చేసరికి ఒక మాస్క్ మ్యాన్ అయితే అందరినీ చంపేస్తూ ఉంటాడు. మాస్క్ మ్యాన్ ఎందుకు అందరినీ చంపుతున్నాడు అండ్ ఆ మాస్క్ మ్యాన్ కి హీరో వాళ్ళకి ఏంది సంబంధం అనేది, ఎందుకు వాడైతే చంపుతున్నాడు, ఈ సిరీస్ అయితే చూసి అయితే తెలుసుకోండి. అండ్ ఈ సిరీస్ లో అయితే బెస్ట్ ఎంగేజింగ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో అయితే ఈ సిరీస్ అయితే ఉంది. అండ్ కొన్ని మర్డరింగ్ సీన్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. అండ్ ఈ మిస్టీరియస్ హారర్ సిరీస్ అయితే లెవెల్లో అయితే ఉంటుంది ఈ సిరీస్. అండ్ ఈ మిస్టరీ థ్రిల్లర్ అయితే చూసి అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 4 లో మోస్ట్ అవైటింగ్ సిరీస్ వచ్చేసి వెనస్డే. 8.1 IMB రేటింగ్ తో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది తెలుగు నెట్ఫ్లిక్స్ లో. స్టోరీ విషయానికి వస్తే మాత్రం వెనస్డే అనే ఆడమ్స్ వాళ్ళ పేరెంట్స్ మర్డర్ చేశారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే జైల్లో అయితే వేస్తారు. అదే యూనివర్సిటీలో అయితే వెనస్డే అయితే జైలు జాయిన్ అవుతుంది. అండ్ వెనస్డే అయితే ఆ అకాడమీలో జాయిన్ అయ్యి అక్కడ ఏం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ మీద ఉన్న అండ్ ఆ మర్డర్ చేయలేదు అని చెప్పేసి ఎలా అయితే ప్రూవ్ చేసింది, అండ్ అలాగే అకాడమీలో ఉన్న మిస్టీరియస్ ఎలా అయితే బయటికి తీసింది అనేదే ఈ స్టోరీ. ఈ సిరీస్ లో అయితే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అండ్ సస్పెన్సింగ్ పాయింట్స్ తో అయితే కాకుండా ఒక మంచి థ్రిల్లింగ్ ట్విస్ట్ ఎంగేజింగ్ క్లైమాక్స్ అయితే మనకైతే చూపించారు ఈ సిరీస్ లో. ఈ సిరీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చూడండి తప్పకుండా. నంబర్ 5 విడుదలై రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ అయితే సక్సెస్ అయితే అయింది ఫ్రెండ్స్. మూవీ చూసిన ప్రతి వారు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ అయితే తెలుగు లాంగ్వేజ్ లో G5 లో అయితే రిలీజ్ అయింది OTT లో. అండ్ ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి చెప్పండి ఫ్రెండ్స్, అయితే మీరే చూసి అయితే ఎక్స్పీరియన్స్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ స్టోరీ చెప్పి అయితే స్పాయిల్ అయితే చేయాలనుకోవట్లేదు. మూవీలో అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ బ్రూటల్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేయండి ఈ మూవీని అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నంబర్ 6 దసరా మూవీ. నాని కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ గా వేసుకున్నాడు జోబులో అయితే. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. ఫ్రెండ్స్ మూవీ స్టోరీ అయితే బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ బ్రేక్ డౌన్ లో అయితే ఎన్నో మూవీస్ వచ్చాయి, బట్ ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ మూవీ. ఫ్రెండ్షిప్ అనే ఎమోషనల్ కంటెంట్ పాయింట్ తీసుకొని దానికి లవ్ స్టోరీని అయితే యాడ్ చేసి ఎమోషనల్ ఫ్రెండ్షిప్ అనే కంటెంట్ తో అయితే తీశారు మూవీని. మూవీ అంటే చాలా బాగుంది. అండ్ బెస్ట్ ఎమోషనల్ సీన్స్ కానీ, అండ్ ఈ మూవీలో మూవీ క్లైమాక్స్ అయితే బెస్ట్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీ. ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఫిలిమ్స్ అయితే చాలా అంటే చాలా రేర్ గా వస్తాయి, చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి ఈవిల్ డెడ్ రైజ్.
ఈ మూవీ అయితే ప్రెసెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ లో. అండ్ ఈ మూవీ అయితే స్కేరీ హారర్ జోనర్ లో అయితే వచ్చింది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ ప్రీవియస్ పార్ట్ ఈవిల్ డెడ్ కంటే కాదు. మూవీలో సీన్స్ అయితే కొత్తగా ఉన్నా అండ్ హారర్ సీన్స్ అయితే కొత్తగా అయితే చూపించారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి ఫ్యామిలీలో తన వైఫ్ కి అయితే గోస్ట్ అయితే తన బాడీలోకి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ ఆ గోస్ట్ ఆ ఫ్యామిలీలో ఎలా టార్చర్ పెట్టింది, గోస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారు, ఆ గోస్ట్ ని ఎలా పోగొట్టారు అనేది స్టోరీ. ఇంతకంటే నేను స్టోరీ చెప్పి స్పాయిల్ అయితే చేయను. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ గా ఉంటది. మూవీ అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఒక మంచి మిస్టీరియర్ హారర్ మూవీ చూడాలి అంటే ఈ మూవీని అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ నంబర్ 8 రీసెంట్ గా రిలీజ్ అయిన పలానా అబ్బాయి పలానా అమ్మాయి. ఈ మూవీ అయితే రొమాంటిక్ లవ్ డ్రామాగా అయితే రిలీజ్ అయింది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని అయితే మీరైతే ప్రెసెంట్ చూడాలి అనుకుంటే సన్నెక్స్ట్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. యాక్టర్స్ నాగశౌర్య మరియు మాలవిక నాయర్ కలిసి నటించిన ఈ మూవీ స్టోరీ వచ్చేసి అండ్ హీరోయిన్ వచ్చేసి కాలేజ్ డేస్ నుంచి అయితే ఫ్రెండ్స్ గా అయితే ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్ లో ఆ ఫ్రెండ్షిప్ అనేది లవ్ గా మారితే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ మరియు వాళ్ళకున్న రిలేషన్షిప్ ని ఎలా మెయింటైన్ చేశారు అనేది మూవీ. అండ్ మూవీ అయితే ఓవరాల్ గా అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. వన్ టైం వాచబుల్ మూవీ ఈ మూవీ. అండ్ మూవీ స్టోరీ చాలా రొటీన్ గా ఉన్నా కానీ మూవీలో అయితే కొంచెం అయితే కంటెంట్ అయితే ఉంది. దానికి ఏంటి కారణం అంటే అవసరాలు శ్రీనివాస్ కొంచెం మూవీని అయితే రొమాంటిక్ అయితే చూపించారు. అందుకే ఈ మూవీ లవ్ ఫ్లేవర్ అయితే మారింది. మరి ఈ మూవీ అయితే చూడొచ్చు, బాగానే ఉంది. నెక్స్ట్ నంబర్ 9 కన్నై నంబత్తే. ఫ్రెండ్స్ ఈ మూవీని అయితే మీరు ఖచ్చితంగా చూడాలి, మిస్ అయితే అవ్వద్దు. ఈ మూవీలో నటించిన యాక్టర్స్ వచ్చేసి ఉదయ్ స్టాలిన్ మరియు భూమిక మరియు ప్రసన్న అయితే కలిసి నటించారు. ఫ్రెండ్స్ మీ లైఫ్ లో అయితే ఒక తెలియని రూమ్మేట్ తో అయితే మీరైతే ఉంటారు. అండ్ మీ ఇద్దరైతే ఒక క్రైమ్ అయితే చేయరు, కానీ ఆ క్రైమ్ అయితే మీ మీద పడుతుంది అనేది స్టోరీ. ఫ్రెండ్స్ ఇంతకంటే మూవీ లైన్ అయితే నేనైతే రివీల్ చేయను. ఇంకా మిగతాదంతా మీరు మూవీని చూసి అయితే తెలుసుకోండి. మూవీలో అయితే వెరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. క్లైమాక్స్ లో అయితే బిగ్ ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ చూస్తే చాలు మీరు ఖచ్చితంగా ఎంగేజ్ అయితే అవుతారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒకటే సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు మూవీలో. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ఈ మూవీని అయితే స్కిప్ అయితే చేయొద్దు, ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ అయితే ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది నెట్ఫ్లిక్స్ తెలుగు లాంగ్వేజ్ లో. వెళ్ళైతే విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోలో మంచి రికమెండెడ్ మూవీస్ అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దాన్ ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు?